గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాచాహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేణిగుంట వద్ద అక్రమంగా తరలిస్తున్న 40 ఎర్రచందనం దొంగలు తరలిస్తున్న ఆటో స్వాధీనం. నిందితుల పరారీ, గాలిస్తున్న పోలీసులు. బోధన్ మండలం నాగంపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 17 మంది విద్యార్థుల అస్వస్థత. పలువురి పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు. సిద్దిపేట పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో బస్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల ఆందోళన. తెలంగాణ రాష్ట్ర పోరాటంలో అవసరమైన కార్మికులు నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గుర్తుకు రావడం లేదని ఆవేదన. ఇక్కడ డీటెయిల్స్లోకి వస్తే తిరుపతి రేణిగుంట గాజుల మన్యం వద్ద 40 ఎర్రచందనం దొంగలను అక్రమంగా తరలిస్తున్న ఆటోను పట్టుకున్నారు గాజుల మన్యం పోలీసులు. ఆటోలో ఉన్న వ్యక్తులు పోలీసుల నుంచి తప్పించుకుని పరారయ్యారు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి పుణ్యక్షేత్రం శ్రీ యాదాద్రి పుణ్యక్షేత్రంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఆకుపూజ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులు ఆకుపూజకు హాజరై భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి ముక్కులు తీసుకోవడం జరిగింది. యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఇక నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం నాగంపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కలుషిత ఆహారం తిని సుమారు 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విషయం బయటకు చెప్పకుండా పాఠశాల హెడ్ మాస్టర్ సాయి గౌడ విద్యార్థులను తీవ్రంగా కొట్టడం జరిగిందని తల్లిదండ్రులు, పిల్లలు వాపోతున్నారు. పక్కన ఉన్న అంగన్వాడీలో సైతం నాణ్యత లేని ఆహారం పిల్లలు తిని అస్వస్థతకు గురవుతున్నారని, సుమారు 17 మంది విద్యార్థులు వాంతులు చేసుకోవడం జరిగిందని, వారిని ఆసుపత్రికి తీసుకోవడంలో ప్రధానోపాధ్యాయుడు నిర్లక్ష్యం చేసి వారిని తీవ్రంగా కొట్టి కూర్చోబెట్టడం జరిగిందని అన్నారు. ఓ విద్యార్థి నీరసంతో పడిపోవడం జరిగిందని, దీంతో విషయం బయటపడిందని తల్లిదండ్రులు వాపోయారు. నా పేరు రూప, క్లాస్. నిన్న నాకు 3 గంటలకి వాంతులు అయినాయి. సార్కి చెప్పిపోయినా, అయితే సార్ అంటున్నాడు నాకు చెప్పిపోలే అంటున్నాడు. అన్నం తిన్న తర్వాత అయినాయి వాంతులు? ఎప్పుడైనా ఆంటీ వాళ్ళు పోయినప్పుడు అయినాయి. అన్నం తిన్న తర్వాతనా? సార్ కొట్టిండా మీకు? నాకు కొట్టాలి, విజయలక్ష్మికి కొట్టాలి. దేనికోసం కొట్టిండు? ఆమె ఏమో కూర్చొని నిద్రపోతుంది, అయితే సారేమో వీళ్ళిద్దరికి పాఠం చెప్తున్నాడు. ఆమె రాలేదైతే సారేమో కొట్టిండు. వాంతింగ్ చేసిన అని కొట్టలేదు కదా? అట్లా కొట్టాలి. ఎంతమంది వాంతి చేసుకున్నారు? 11 అన్నా 9 మంది అన్నా కొట్టాలి. ఆమె వాంతులు చేసుకున్న తర్వాత నీకు నిద్ర వచ్చిందా? కూర్చుంటే నిద్ర వస్తుంది, అదే వాంతులు అయిన తర్వాత వాంతులు అవుతుంది. ఏం పేరు సార్ పేరు? సార్ పేరు ఏం పేరమ్మా? సాయి గౌడ్ సారా? శ్రీనివాస్ మాట్లాడుతున్నా.
స్కూల్లో పిల్లలు వాంతులు చేసుకున్నారంటే పిల్లల్ని కూడా పిలిచి అడిగిన ప్రతి ఒక్క పిల్లలు కూడా అన్నారు తిని మాకు వాంతులు అయినాయి సార్ బయటకు వచ్చి చెప్తా అంటే గేట్ వేసినాడంట సార్ పిల్లల్ని బయటరా అని అట్లనే చేసినామని సార్కి కూడా ఫోన్ చేసి అడిగిన ఒక్కళ్ళే చేసుకున్నారని ఆయన అన్నాడు 2-3 చేసుకున్నారని అన్నాడు వాంతి చేసుకుంటే నేనేం చేయాలి సమాధానం వాళ్ళు ఏం తిన్నారా అని సార్ వాళ్ళు అడుగుతున్నారు దాని గురించి సర్పంచ్ గారు రిక్వెస్ట్ చేస్తే సర్పంచ్ గారు ఏమన్నాడు ట్యాబ్లెట్లు ఇప్పించేసి అందరికంటే ఇంటికి పోయి ట్యాబ్లెట్ ఇప్పించేసి సర్పంచ్ గారికి మీరు చెప్పారా సార్ చెప్పారా? నేనే చెప్పాను సర్పంచ్కి నేనే చేసి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఎవరు కూడా ఇవ్వాలి మీరేగా ఎప్పుడు వాంతి కానీ ఇక్కడ తిన్నందుకు అయినా లేకుంటే బయట ఏమన్నా తిన్నావా? సార్ కూడా చెప్తే సార్ ఏమన్నారు? చెప్పలేదు. వేరే పిల్లలు చెప్పిండ్రా? వేరే పిల్లలు సార్కి చెప్పిండ్రా? సార్ ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు గుడ్డు అన్నం కూర వండి పెడతాను. నిన్న గుడ్డు సార్ సోమవారం అయితే గుడ్డు వండాను, వంకాయ టమాటా ఆలుగడ్డ కూర వండాను. వండిన తర్వాత అన్నం పెట్టేశాను. అన్నం పెట్టి పిల్లలు తిన్నారు సార్. పిల్లలు తిన్న తర్వాత బోళ్ళు తోమేసిన తర్వాత వాయిస్ అనేది చెప్తున్నాను కదా, నేను తెలుసుకుంటున్నాను ఏం జరిగింది అనేది వాస్తవంగా. సార్ నాకు ఫోన్ చేసి సార్ ఫోన్ చేశారు, యూనియన్ లీడర్ నాగరాజు అదే ఫోన్ చేసి చాలాసార్లు చేస్తుంటారు నాకు ఫోన్లు, చాలాసార్లు చేస్తుంటారు. అయితే ఇవాళ మాత్రము ఈ స్కూల్ ఇష్యూ అని చెప్పని నేను బోధనలోనే ఉన్నా. ఈరోజు నేను వర్ణి రుద్రుడు బోధన కూడా ఇన్ఛార్జ్. సో బోధనలోనే ఉన్నా కాబట్టి పాఠంలో రావడం జరిగింది. వచ్చి ఇప్పుడు నేను తెలుసుకుంటా. నిన్న ఈయన చెప్పిందేమో పడ్డాయి మేడం, ఇప్పుడు ఇక్కడ అయితే ఇక్కడ ఈయన చెప్పింది 9 మందికి వామిటింగ్స్ అయినాయి అని. నేను తెలుసుకున్న దాని ప్రకారము సార్ ఏం చెప్పారంటే సార్కి ఇమీడియట్గా ఫోన్ చేశాను. నిన్న స్కూల్లో వాస్తవంగా ఏం జరిగింది సార్ చెప్తే ఒక పిల్లాడు వామిటింగ్ చేసుకున్నాడు. ఆ పిల్లాడికి వల్ల ఇంకొక 3 వామిటింగ్ సెన్సేషన్ వచ్చిందని సార్ చెప్పడం జరిగింది. వంటగది వెళ్ళిన తర్వాత మీరు మీ కంటికి ఏమొచ్చింది? అక్కడ వచ్చి చూశారు కదా, ఎలా అనిపించింది? అది కొద్దిగా చింతపండు అలాంటివి అట్లా ఓపెన్గా పెట్టకూడదు యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు అక్కడ చెప్తున్నాం కదా, తెమ్మ లాగా ఉన్నాయి, వర్షాలు పడతా ఉన్నాయి, తెమ్మ ఉంటుంది, దాంతో చిన్న ఇది వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ నేను ఇవ్వడం జరిగింది. చాలా జాగ్రత్తగా ఉండాలి, అన్ని డబ్బాల్లో పెట్టి స్టోర్ చేయాలి అని చెప్పాను. ఇక సిద్దిపేట పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో బస్ డిపో ఎదుర ధర్నా నిర్వహించారు ఆర్టీసీ కార్మికులు. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు మాట్లాడుతూ గత సమైక్యాంధ్రలోని ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోనే కానీ ఆర్టీసీ కార్మికులు అంకిత భావంతో పనిచేస్తున్నారు, కానీ యాజమాన్యాలు కార్మికులకు సరైన సమయంలో వేతనాలు అందించడం లేదని, జీతాలు పెంచకపోగా పనిభారం అధికంగా మోపుతున్నారని అన్నారు. తమ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర పోరాటంలో అవసరమైన కార్మికులు నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చేది దసరా పండుగ, మాకు జీతాల సమయానికి సకాలంలో అందితేనే కుటుంబ సభ్యులతో భార్య పిల్లలతో పండుగను జరుపుకుంటామని, లేని పక్షంలో ధర్నాకు దిగితే రాష్ట్రం మొత్తం ప్రజలు పండుగ ఆనందంగా గడపలేరని హెచ్చరించారు. మరి ఇవాళ సిద్దిపేట డిపో ముంగట నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో మరి విచ్చేసిన కార్మిక సోదరులందరికీ శుభాకాంక్షలు. మరి రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపుకు నిన్నటి నుంచి మనం ఉద్యమం అడుగు ముందుకేస్తున్నాం. ఇలా 2వ రోజు. మరి రేపు కూడా రాష్ట్ర నాయకత్వం ఏ పిలిపించినా మనం ముందుకు పోతే కానీ మన కష్టాలు తీరాయి. మరి ప్రభుత్వం చూస్తేనేమో మనని అరిచివేత ధోరణిలో ఉన్నది. మరి కేసీఆర్ గారు పాత రోజులన్నీ మర్చిపోయి మరి ఇలా కార్మికులను ఆర్టీసీని నిండా ముంచి ఆర్టీసీ అనేది తెలంగాణలో లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఆయన కంకణం కట్టుకొని ఉన్నట్టున్నది. మరి మనం అందరం ఐక్యంగా ఉండి పోరాడితే తప్ప మన సమస్యలు పరిష్కారం కావు. మన జీవితాలు అయితే బాగుపడతాయో దేవునికి ఎరక. కానీ మన సమస్యలు పరిష్కారం కావాలంటే మనము యూనియన్లను పక్కన పెట్టి ఒకటే యూనియన్ కార్మిక లోకం అందరం ఒకటై రేపు ఏ నాయకత్వం స్టేట్ నాయకత్వం ఏ పిలిపించినా ముందు అడుగు ముందుకే వేయాలని వెనుక పోయి ఆలోచన చేయొద్దు. ప్రతి కార్మికుడు ఒక సైనికుడై పోరాడితే కానీ మనకు ఫలితం దక్కది. ఈ సిచ్యువేషన్లో మరి రేపు ఎలాంటి ఇబ్బందులైనా రావచ్చు. మరి పండుగ వెళ్తుందా, పండుగ ముంగట పండుగకు కూడా మనం అన్నిటికీ సిద్ధమయ్యే. మరి మనకు తెలుసు, ఇంతకుముందు ఒకసారి సకల జిల్లా ఆ పుణ్యాత్ముడు కేసీఆర్ గారు మనం దసరా పోగొట్టిండోసారి, మరి ఇది 2వసారి పోగొడతాడా, మనకు పండుగ చేసుకొని ఇస్తాడా? మరి ఆయన విజ్ఞతగా వదిలిపెడదాం. అయ్యా కేసీఆర్ గారు మా బాధలు చూసి మరి ఆర్టీసీ లోకం ఏమనుకుంటుంది? మరి మేము రోడ్డు మీద ఏడుస్తున్నాం, మా ఇంట్లో మా భార్య పిల్లలు ఏడుస్తున్నారు జీతాలు తలక. మరి ఇప్పటికైనా దయదలంచి మా మీద దయించి మాకు రావాల్సిన అన్ని సత్వరమే మా పరిష్కారం చేస్తామని మా డిపో పక్షాన కోరుచున్నాం. ఆర్టీసీ అనేది 1932లో నిజాం స్టేట్ ట్రాన్స్పోర్ట్ రోడ్ విత్ రైల్వేతో స్టార్ట్ అయినటువంటి ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఆంధ్ర అనేది కలిసి నడిచింది.
మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అప్పుడు గతంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేసినటువంటి మన నాయకుడే. మనకు తెలంగాణ సపరేట్ అయిన తర్వాత మన ఆర్టీసీ బతుకులు అనేది బాగుపడతాయి. బంగారు పయ్యలేసి ఆర్టీసీని నడిపించవచ్చు. ఆంధ్రలో నష్టాలు ఉన్నాయి, తెలంగాణలో లేవు నష్టాలు అని చెప్పిండు. గత పే స్కేల్లో కూడా ఆంధ్ర అనేది వాళ్ళు 43 ఇచ్చిన తర్వాతనే 44 అనేది మన కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏమన్నారు, మనకు రెండోసారి ధర్నాలు లొల్లులు కొట్లాటలు ఉన్నాయి, మీకు టైం టు టైం ఇవ్వడం అనేది ఉంటుంది అని చెప్పిండు. ఇవాళ మేము టైం టు టైం అనేది అయిపోయిన తర్వాత 2.5 ఇవ్వాలని డిపో సిద్దిపేట డిపో జేఏసీ పక్షాన కోరుచున్నాం. ఇక రాజేంద్రనగర్ నియోజకవర్గంలో బతుకమ్మ చీరల పంపిణీ చేశారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని మైలర్దేవ్పల్లి డివిజన్ కటేడాన్ అమ్మ గార్డెన్స్, శంషాబాద్ మండలంలోని పెద్ద షాపూర్, నర్కుడ గ్రామాలలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం చేస్తూ తెలంగాణ ఆడపడుచులకు రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ పండుగకు చీరల పంపిణీ చేస్తున్నారని, రాజేంద్రనగర్ నియోజకవర్గం మొత్తంలో 2-3 రోజుల్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం పూర్తి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, జెడ్పీటీసీ నీరటి తన్విరాజు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఇతర పార్టీ నాయకులు, తెరాస నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ప్రజలందరూ ఎట్లా సుఖ సంతోషంతో ఉండాలనే ఆలోచనతో ఆయన పండుగ కార్యక్రమం దసరా పండుగకు అందరూ కూడా చీరలు పంపిణీ చేయడం చాలా ఆనందం అనిపిస్తుంది. ప్రజలందరూ కూడా ఒకటే అంటున్నారు, ఆడబిడ్డలందరూ కూడా మా అన్నయ్య పెద్ద అన్న ఉన్నా లేకున్నా అన్నయ్యలాగా పెద్ద అన్నయ్యలాగే రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వాలు ఉన్నారు, మాకు ఇంత మంచి కార్యక్రమం పెట్టుకున్న అందరూ కూడా మేము అందరం కూడా ముఖ్యమంత్రిగా ఎంతో అభినందిస్తాం. ఇది ఒక్కటే కాదు, కళ్యాణ బతుకమ్మ కానీ ఈరోజు బేవాపించిన వాళ్ళు చాలామంది ముసలిని అడిగినాము. ఇప్పుడు అడిగితే వాళ్ళు ఒకటే అంటారు, అయ్యా మా కేసీఆర్ మా అన్నయ్య మా పెద్ద కొడుకు ఇవాళ 2000 రూపాయలు ఇచ్చిన తర్వాత కూడలే కానీ కొడుకే కానీ ఎంతో ఆనందంగా చూసుకుంటున్నారని చెప్పి వాళ్ళందరూ కూడా సంతోషం. కళ్యాణ బతుకమ్మ కూడా బీద వాళ్ళు చాలామంది ఇవాళ 1 లక్ష రూపాయలు, 1,11,000 రూపాయలు ఇచ్చి మా బీద బిడ్డలకు అందరూ కూడా చేసిన ఘనత మా ముఖ్యమంత్రి గారు మా మేనమామ అన్నట్టుగా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేయడం నేను, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రజలందరూ కూడా నాయకులు, అధికారులు అందరం కూడా అధికారులు కూడా దీనికి ఎంతో సహకరించి ప్రతి ఊర్లో ఒకటే నాడు 23 తారీఖు నుంచి 26 తారీఖు దాకా మొత్తం పంపిణీ చేసి 10 రోజుల ముందు ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి గారు దక్కింది. అనుకొని నేను ప్రజలందరూ ఒకటే బతుకమ్మకు ఆ చీర కట్టుకొని బతుకమ్మ ఆడేటప్పుడు మా అన్న పెద్ద అన్నయ్య ముఖ్యమంత్రి గారిని కూడా మంచి సలహా బతకాలని చెప్పి దీవెనని చెప్పి. ఇక బతుకమ్మ చీరలు ఆడబిడ్డలకు పండుగ కానుక అన్నారు ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. బతుకమ్మ చీరలు ఆడబిడ్డలకు పండుగ కానుకగా ముఖ్యమంత్రి పంపిన బతుకమ్మ చీరని ముధోల్ శాసనసభ్యులు గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన తానూరులో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో భాగంగా శ్మశాన వాటికలో మొక్కలు నాటి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలందరూ సంతోషంగా ఉండాలని మన ముఖ్యమంత్రి బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారని అన్నారు. బతుకమ్మ పండుగ రోజు ఆడబిడ్డలందరూ బతుకమ్మ చీరలు కట్టుకుని సంతోషంగా కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు పింఛన్ల మంజూరు కోసం వృద్ధులు అధికారుల చుట్టూ, నాయకుల చుట్టూ తిరిగేవారని అన్నారు. పింఛన్లు మంజూరు చేసేవారు కాదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది అర్హులున్న వారందరికీ పింఛన్లు మంజూరు చేసి నెల అందిస్తుందని గుర్తు చేశారు ఆయన. ఈ కార్యక్రమానికి హాజరైన మరి ఆఫీసర్స్ తరఫున తహసీల్దార్ గారు, ఎంపీడీఓ గారు, మరి అదేవిధంగా మరి టీఆర్ఎస్ అధ్యక్షులు, తర్వాత మండలం నుంచి అన్ని గ్రామాలకు చేసిన సర్పంచ్ సోదరులందరికీ గౌరవనీయులు, అదేవిధంగా మంచి 100 టన్నులతో చేనేత కార్మికులతో సిరిసిల్లలో చేయించబడి మరి ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. మీరందరూ కూడా తప్పకుండా తీసుకోవాలని చెప్పి మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. మరి ముఖ్యంగా గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, మరి పంచాయతీ సభ్యులందరికీ కూడా పెద్దలకు మరి సంతోషం. ఎందుకంటే గ్రామ పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అయిన తర్వాత మరి మొత్తం సర్పంచులు ఒక్కసారి ఇక్కడ గుమిగుడి మరి రావడం జరిగింది మీటింగ్ కొరకు. వారందరూ కూడా మర్యాదపూర్వకంగా గ్రామస్తులందరూ సర్పంచ్ గారు, ఎంపీటీసీ ఆధ్వర్యంలో సన్మానం చేయబడింది. మీ గ్రామస్తులందరూ కూడా ధన్యవాదాలు డబ్బులు ఇచ్చి మరి ఇక్కడ ప్లాట్స్ కొరకు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా మొత్తం మండలంలోనే, తానూరు మండల హెడ్ క్వార్టర్లోనే మరి ఎక్కువ ల్యాండ్ ఇక్కడ ఉన్నది. దాంతోపాటు ఇక్కడ పక్కన బోరిగాం, బోల్సా, ఉంబి, జరిబి మరి ఇటువంటి గ్రామాల్లో కూడా ల్యాండ్ తీసుకున్నాము. పట్టిదారు డబ్బులు కూడా ఇచ్చారు.
ప్లాట్స్ ఇంతవరకు చేయలేదు. ఇక నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో ఆదిలాబాద్ మరియు నిర్మల్ జిల్లాలోని గల దేవాలయాలలో శరన్నవరాత్రి ఉత్సవాల గురించి మరియు బతుకమ్మ వేడుకల గురించి అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు, ఎస్పీ శశిధర్ రాజు, భైంసా డీఎస్పీ రాజేష్ బల్లా, నిర్మల్ ఆర్డీఓ ప్రసూనాంబ, జెడ్పీ చైర్మన్ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాసరా ఆలయానికి సంబంధించిన శరన్నవరాత్రి ఉత్సవాలు వాల్ పోస్టర్లు మరియు ఆహ్వాన పత్రికలను మంత్రివర్యుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సమావేశంలో బాసరా ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్ని శాఖల అధికారులకు సూచించారు. ఇక పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ఆడబడుచులకు దసరా కానుకగా బతుకమ్మ చీరల పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు కానుకగా ఇస్తున్నారని, రాష్ట్రంలో 2 కోట్ల మంది మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ జరుగుతున్నాయని, నాణ్యతతో కూడిన చీరలను ప్రతి ఆడబడుచు అందుకొని బతుకమ్మ దసరా సంబరాలు జరుపుకోవాలని ఆయన సూచించారు. షాది ముబారక్ కానివ్వండి, అదేవిధంగా మన తల్లికో, మన చెల్లికో, మన అక్కకో డెలివరీకి వెళ్తే గత ప్రభుత్వాలలో తిరిగి వస్తారో లేదో తెలియని పరిస్థితి, దవాఖానలో డాక్టర్ లేని పరిస్థితి. అలాంటి సందర్భంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద కొడుకులాగా కేసీఆర్ కిట్ అనేటటువంటి పథకాన్ని పెట్టి ఈరోజు మన కోడలు కానీ, మన అక్క కానీ, మన చెల్లె కానీ దవాఖానకి వెళ్తే తల్లి పిల్ల ఇద్దరు ఆరోగ్యంగా వస్తున్నటువంటి సందర్భం. మరి అలాంటి గొప్ప మనసు ఉన్నటువంటి మహారాజే మన గౌరవ ముఖ్యమంత్రి గారు. అదే ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్దదైనటువంటి బతుకమ్మ దసరా పండుగను దృష్టిలో పెట్టుకుని నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులు, చెల్లెలు, అక్కలు కొంతమంది కొత్త బట్టలు కొనుక్కునేటటువంటి పరిస్థితుల్లో లేడని చెప్పి ఆలోచించి మనం అడగకుండానే మనకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నటువంటి మహానుభావుడు గౌరవ ముఖ్యమంత్రి గారు. చీరలు మనకి ఎక్కడ మన రాష్ట్రంలోనే తయారైనాయి కాబట్టి రేపు వాళ్ళొక్కరు వీళ్ళొక్కరు వచ్చి గీ చీర మంచిగా లేదు, గా చీర మంచిగా లేదు, గిట్లాంటి ఇస్తారా అని చెప్పేసి మనల్ని విమర్శించడానికి ప్రయత్నం చేస్తారు. మనం అడిగిన మా చీరలు ఇమ్మని ముఖ్యమంత్రి గారిని అడగలేదు కదా, అడగకుండానే అన్నం పెట్టిన వాళ్ళని మనం దేవుడిగా చూస్తున్నాం. కాబట్టి మనం పండుగ జరుపుకోవాలంటే కొత్త బట్టలు కట్టుకోవాలి. ఆ కొత్త బట్టలు కొనే పరిస్థితుల్లో లేనప్పుడు మన కొడుకులాగా, మన అన్నలాగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులకు, సోదరి మనలందరికీ కూడా ఈ బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నటువంటి గొప్ప మానవత్వవాదే గౌరవ ముఖ్యమంత్రి గారు. కాబట్టి మీరు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను, ప్రభుత్వం అమలు పరుస్తున్నటువంటి సంక్షేమ పథకాలను మీరు ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి, మీ పక్కలకు చెప్పాలి, వాళ్ళందరికీ చెప్పాలి. కాబట్టి సమయం వచ్చినప్పుడు మంచి లీడర్లు దొరకరు, మన కష్టాలు వచ్చినప్పుడు మనల్ని ఆదుకునే లీడర్లు దొరకరు, మనకు ఇబ్బందులు ఉన్నప్పుడు మనకు నిలబడే లీడర్లు దొరకరు. కాబట్టి మీ అందరి దీవెనల వల్ల, మీ అందరి దయ వల్ల ఈరోజు మన పుట్ట మదన్న గారిని జెడ్పీ చైర్మన్ చేసిరు, నన్ను ఎంపీ చేసిరు. రేపు రానున్న కాలంలో కూడా ఏ ఎలక్షన్లు వచ్చినా, ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్ని, ఏ కార్యక్రమం చేపట్టినా మీరందరూ గౌరవ ముఖ్యమంత్రి గారికి అండగా ఉండాలి, మమ్మల్ని కాపాడుకోవాలి. సమయం వచ్చినప్పుడు మీ బిడ్డలాగా మమ్మల్ని చూసుకుంటే మీ సమస్యల్లో, మీ ఇబ్బందుల్లో మేము ఒక కన్న కొడుకులాగా, ఒక అన్నలాగా ఉంటామని చెప్పేసి హామీనిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ మిత్రులు మన చైర్మన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో ప్రజల సమస్యల గురించి ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెండింగ్ కేసులతో ఇబ్బంది పడుతున్న ప్రజలు అత్యధికంగా పాల్గొని ఆయనతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ ముఖాముఖి కార్యక్రమంలో ఆయా మండలంలోని ఎస్ఐ, సిఐలకు సమస్యలపై తొందరగా పరిష్కారం చేయాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశించినట్టు సమాచారం. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మరియు సిఐ, ఎస్ఐలు సమావేశానికి హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎవ్రీ మండే పోలీస్ ఆధ్వర్యంలో ఒక ప్రజా దివసం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం.
దాంట్లో ఎవ్రీ మండే పిటిషనర్స్ని నేను డైరెక్ట్గా చూస్తాను. సో దీంట్లో ఏమంటే కొంతమంది రిక్వెస్ట్ చేశారు, సార్ మీరు చెప్పిన తర్వాత ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది. సో అందరూ ఆఫీసర్స్ ఉంటే ఇమీడియట్గా అక్కడనే సొల్యూషన్ కూడా దొరుకుతుంది. అండ్ కేసు ఇన్వెస్టిగేషన్ ఏమైంది దాని మీద కూడా డిస్కషన్ కూడా చేయవచ్చు. సో అది బేసిస్ తీసుకొని ఈరోజు ఈ యొక్క ముఖాముఖి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ 110 పిటిషనర్స్ వచ్చారు. సో వాళ్ళందరూ వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. అది కన్సర్న్ ఆఫీసర్స్తో ఇక్కడనే డిస్కస్ చేసి దానికి సొల్యూషన్ కూడా చెప్పడం జరిగింది. సో అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని యూజ్ చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. స్పెసిఫిక్గా ఏమైనా ఉందా? ఎవరెవరు పిటిషనర్స్ వచ్చారు వాళ్ళందరినీ ఒక ఫైల్ చేస్తాం. ఈవెన్ ఎవ్రీ మండే వచ్చే ప్రజా దివస్ పిటిషన్స్ కూడా దానికి ఒక సపరేట్ సెక్షన్ ఉంటుంది. ఆ సపరేట్ సెక్షన్లో దానికి ఒక నంబర్ ఇచ్చి దాని రిప్లై వచ్చిన తర్వాతనే ఒక రిజిస్టర్ ఉంటుంది. రిజిస్టర్లో క్లోజ్ అవుతుంది. ఇది మనము ఎవ్రీ మంత్ రివ్యూ చేస్తాము. సో అట్లానే ఈ ప్రోగ్రామ్ గురించి కూడా ఒక సపరేట్గా ఫాలోఅప్ యాక్షన్ ఉంటుంది. సో అది ఫాలోఅప్ యాక్షన్ కన్సర్న్ ఆఫీసర్స్ నుంచి వచ్చిన తర్వాతనే అది క్లోజ్ అవుతుంది. సో ఆ ఇన్ బిట్వీన్ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తాం. డిపెండింగ్ ఆన్ ఎంతమంది పిటిషనర్స్ వస్తారు అండ్ డిమాండ్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు చాలా రోజు అయింది ఇట్లా ఫేస్ టు ఫేస్ ప్రోగ్రామ్ చేస్తాం. సో దానికోసం కండక్ట్ చేస్తాం. మళ్ళీ ఇట్లాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. ఇప్పటి వరకు అంటే కొన్ని సివిల్ ఇష్యూస్ వస్తుంది అండ్ కొన్ని ఇష్యూస్ ఉంటుంది. దాంట్లో ఏమంటే మన రోల్ ఎక్కువ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కౌన్సిలింగ్ చేయండి, లేదంటే ఫ్యామిలీ మెయింటెనెన్స్ ఇష్యూస్. సో అట్లాంటి ఇష్యూస్ వస్తుంది. అండ్ చాలా వరకు జెన్యూన్ ఇష్యూస్ కూడా వచ్చింది. అండ్ కేస్ ప్రోగ్రెస్ గురించి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విక్టిమ్ కాంపన్సేషన్ స్కీమ్, SC/ST అట్రాసిటీస్ యాక్ట్ కింద విక్టిమ్ కాంపన్సేషన్ రావాలి. సో అది కూడా కొంతమంది వచ్చి చెప్పారు ఇక కొన్ని రాలేదని. సో దానికి కూడా మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. అంటే స్టేజ్ బై స్టేజ్ వస్తుంది. అది కన్సర్న్ స్టేజ్లో ఓన్లీ 25% to 50% అట్లా ఉంది. ఈ స్టేజ్కి ఇన్కమ్ రావాలి అని. సో ఎప్పటి వరకు వచ్చింది, ఎందుకు ఇంకా మిగతాది రాలేదు అని కూడా మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. ఇక సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణ ప్రభుత్వ ఆసుపత్రులు సమస్యలపైన సిపిఐ పార్టీ బృందం పర్యటించింది. సంగారెడ్డి జిల్లా ప్రాంతం జోగిపేట సిపిఐ పార్టీ బృందం జోగిపేట ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రి సమస్యలపై ఇక్కడికి వచ్చిన ప్రజలను, రోగులను సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. సిపిఐ పార్టీ ఆందోళన నియోజకవర్గం కార్యదర్శి అజిగళ్ల నరసింహులు మాట్లాడుతూ జోగిపేట 100 పడకల ఆసుపత్రి, ఈ ఆసుపత్రికి నియోజకవర్గ ప్రాంతంలో ఉన్న ప్రతి గ్రామం నుంచి అనేక రోగాలతో ప్రజలు ఈ ఆసుపత్రికి వస్తారు. కానీ ఇక్కడ డాక్టర్లు అందుబాటులో ఉండరని, కనీస సౌకర్యాలు కూడా ఇక్కడ లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ హాస్పిటల్లో సిపిఐ పార్టీ బృందంగా ఈరోజు పర్యటించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే హాస్పిటల్లో చాలా సమస్యలు ఉన్నాయి. అంటే ఇక్కడ డాక్టర్లు ఉన్నా కానీ వైద్యం అందడం లేదు. అంటే డాక్టర్లు కరువైపోయారు. అంటే ఇక్కడ వాస్తవానికి 100 పడకల హాస్పిటల్ అంటే 100 పడకల హాస్పిటల్ అంటే సుమారుగా డాక్టర్స్ ప్రతి పేషెంట్ అంటే ఎటువంటి రోగికి అయినా అలాంటి డాక్టర్ ఉండాలి. ఇక్కడ MBBS డాక్టర్స్ అనేది కరువైపోయింది. అంటే MBBS డాక్టర్స్ అనేది ఇక్కడ లేదు పూర్తిగా. కాబట్టి MBBS డాక్టర్ కూడా నిర్మించాలి. ఇక్కడ వైద్య విధానానికి ఇంకోటి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ అనేది ప్రభుత్వం చేస్తుంది. అంటే ఇక్కడ స్కానింగ్ అనేది లేదు పూర్తిగా. అంటే గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ చేయాలంటే అది స్కానింగ్ మిషనే లేదు. అంటే ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు మొన్న వర్షాల వల్ల, దోమల ప్రభావం వల్ల డెంగ్యూ కానీ వివిధ రకాల వ్యాధులు రావడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ ఈరోజు ఇక్కడ వేల సంఖ్యలో వచ్చి ఇక్కడ హాస్పిటల్లో చూపించుకుంటున్నారు. కానీ వారి రోగాలు అనేది అంటే వారికి వచ్చిన జబ్బు అనేది తగ్గడం లేదని చెప్పి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే హాస్పిటల్లో చాలా సమస్యలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇంకోటి ఇక్కడ మూత్రశాల, లెటరింగ్ అది పరిశుభ్రతం లేదు. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నాం పూర్తిగా పరిశుభ్రతం లేకుండా చేయడం, ఇక్కడ నీటి సౌకర్యం కూడా పూర్తిగా లేదు. కాబట్టి ఇవి అన్ని సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మన రక్త పరీక్ష చేసే డాక్టర్స్ సంబంధించిన డాక్టర్స్ కూడా లేకపోవడం, అక్కడ క్యూ కట్టిరు. ఇప్పుడైతే ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ క్యూ కట్టిరు. అంటే డాక్టర్లు లేకపోవడం, అంటే పేరు మాత్రమే హాస్పిటల్ కానీ డాక్టర్లు లేరు. అంటే ఉన్న డాక్టర్లు సరిపోవడం లేదు. అదే ఇక్కడ సమస్య అంటే స్టాఫ్ తక్కువ ఉంది. ఆ స్టాఫ్ను ఏర్పాటు చేయాలి అని చెప్పి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడికి ప్రతి సమస్య అంటే ఇక్కడ ఉన్న రోగులకు అందరికీ కూడా సమస్యలు పరిష్కరించాలి. రోగుల సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అంటే ఈరోజు చూసుకున్నట్టయితే వాళ్ళు ఒక చిన్న పాప ఉంది. ఆ పాప కూడా బండిపై నుంచి పడి
బండి పడి నుంచి పడితే దెబ్బలు తగిలితే ఆ టాబ్లెట్స్ ఇక్కడ లేవని చెప్పి బయటికి రాస్తుంది. అంటే ఎంత నిర్లక్ష్యం, అంటే వాళ్ళు లేకని పేదవాళ్ళు కాబట్టి హాస్పిటల్ గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ ప్రభుత్వం ఏం చెప్తుంది, గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని విధాల సహకారాలు ఉన్నాయి, అన్ని విధాల వైద్యులకు అన్ని విధాల మేము నిధులు ఉన్నాయి, అన్ని టాబ్లెట్స్ ఉన్నాయి, అన్ని మెడిసిన్స్ ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఎక్కడ పోయినాయి ఆ మెడిసిన్స్? ఈ రోజు ఆ చిన్న పాపకి రక్షణ లేదు అంటే రేపు పెద్దవాళ్ళకి ఏం రక్షణ ఇస్తారు? ఇక యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో అన్నా మెమోరియల్ పాఠశాలలో ఎల్కేజీ విద్యార్థిని చితకబాదిన టీచర్ని సస్పెండ్ చేయాలంటూ ఆందోళనకు దిగారు బీజేవైఎం నాయకులు. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న అన్నా మెమోరియల్ పాఠశాలను సీజ్ చేయాలని మండల విద్యాధికారికి మరియు ఆర్డీఓ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో దిండు భాస్కర్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ పెన్షన్ ఫీజులు వెంటనే తగ్గించాలి, పెన్షన్ ఫీజులు వెంటనే సస్పెండ్ చేయాలి, టీచర్ని వెంటనే సస్పెండ్ చేయాలి, టీచర్ని వెంటనే. భారత్ మాతా కీ భారత్ మాతా కీ సస్పెండ్ చేయాలి, టీచర్ని వెంటనే మద్దతు స్కూల్ వెంటనే మద్దతు స్కూల్ వెంటనే మద్దతు అన్నమేమ స్కూల్ వెంటనే మద్దతు అన్నమేమ స్కూల్ వెంటనే. భారత్ మాతా కీ భారత్ మాతా కీ భద్రత అన్నమేమ స్కూల్ వెంటనే మూసివేయాలి, భద్రత అన్నమేమ స్కూల్ వెంటనే మూసివేయాలి, భద్రత అన్నమేమ స్కూల్ వెంటనే. భారత్ మాతా కీ భారత్ మాతా కీ. ఇక చీరాల విలేకరి నాగార్జున రెడ్డిపై యామంచి వర్గీయులు దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడుతున్న నాగార్జున రెడ్డి ఆమంచి అక్రమాలను బయట పెట్టారని గతంలో నాగార్జున రెడ్డిపై దాడి చేసి కాలు విరగొట్టారు ఆమంచి అనుచరులు. ఈరోజు జిల్లా ఎస్పీకి వినతి పత్రం ఇచ్చి వస్తూ ఉండగా మళ్లీ దాడికి తెగబడ్డారు. ఇక కర్నూలు జిల్లా బనగామపల్లె దద్దనాల చెరువు మరియు జుర్రేరు వాగులను సందర్శించారు యాగంటి బసవేశ్వర రైతు సంఘం నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాల వల్ల బనగానపల్లి పశ్చిమ ప్రాంతంలోని దద్దనాల చెరువుకు అధిక మొత్తం నీరు వచ్చి చేరుతోందని, అదేవిధంగా పశ్చిమ ప్రాంత రైతుల దాహార్తిని తీర్చేందుకు వరుణదేవుడు కరుణించాడని వారు అన్నారు. అదేవిధంగా ఈ వర్షాల వల్ల తాత్కాలికంగా రైతులకు ఉపశమనం లభించినట్టే అని ఆనందం వ్యక్తం చేశారు. జుర్రేరు వాగు పరివాహక ప్రాంతం నీట మునిగి ఉన్నదని, తద్వారా రైతులు జొన్న, కొర్ర, కంది, పత్తి తదితర పంటలు నష్టపోయారు కనుక రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు. భారతీయ పార్టీ సభ్యున్ని, మాది బనగానపల్లె గ్రామం. ఈ జుర్రేరు వాగు అనేది అయితే ఉందో ఎగువ కురుస్తున్న వర్షాలకు దిగువ ప్రాంత ప్రజలకు, రైతులకు ఇబ్బంది లేకోకుండా ఆ రోజుల్లో ఈ రిజర్వాయర్ను నిర్మించడం జరిగింది. ఇది ఎప్పుడైతే నిర్మించారో ఆ రోజు నుంచి కూడా సరైనటువంటి మరమ్మతు చర్యలకు నోచుకోవడం లేదు. ఈ మరమ్మతులు చేయకపోవడం వల్ల రిజర్వాయర్లో నిలవన్న నీళ్లు దిగువకు వెళ్ళిపోతున్నాయి అనవసర పరిస్థితుల్లో. కాబట్టి ఈ రిజర్వాయర్ గేట్లను కానీ అలాగే కట్ట పరిస్థితి కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితి ఏదైనా సరే ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని కట్ట మరమ్మతుకు, గేట్లకు, తూములకు ఇలాంటి ఏదైనా సరే ఈ ప్రాంతానికి ఇబ్బంది కలగకోకుండా గట్టి బందోబస్తు చర్యలు ఏర్పరచాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి లస్కర్లకు కూడా సరైనటువంటి లేరని చెప్పి ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పడం తెలుస్తుంది. కాబట్టి అలాంటివి ఏవి కూడా లేకోకుండా ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా దాంట్లో రిజర్వాయర్లో పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ సంబంధిత సిబ్బందిని ఏర్పాటు చేసి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకోకుండా ఏర్పాటు చేయాలని తెలియపరచుకుంటాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రేణిగుంట వద్ద అక్రమంగా తరలిస్తున్న 40 ఎర్రచందనం దొంగలు తరలిస్తున్న ఆటో స్వాధీనం, నిందితుల పరారీ, గాలిస్తున్న పోలీసులు. బోధన్ మండలం నాగంపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 17 మంది విద్యార్థుల అస్వస్థత, పలువురి పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు. సిద్దిపేట పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో బస్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల ఆందోళన. తెలంగాణ రాష్ట్ర పోరాటంలో అవసరమైన కార్మికులు నేడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గుర్తుకు రావడం లేదని ఆవేదన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.